నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే అర్ధరాత్రి కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలతోనైతే భేటీ అయ్యారు. ఇందులో ఏంటంటే అందరూ కాంగ్రెస్లోకి లేకపోతే బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితుల్లో తను అంటే కొంతమంది నేతలతో కూర్చొని ఏ పార్టీలోకి వెళ్తే మంచిది అన్నట్టు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఈ భేటీ వెనక నిజంగానే మరి తను పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, పార్టీ మారడానికి ఈ భేటీ జరిగిందా, మరి ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అర్ధరాత్రి హరీష్ రావు గారు కొంతమంది కీలక నేతలతో బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో ఏంటంటే తను పార్టీ మారుతున్నట్టు కూడా కొంత వార్త అయితే బయటకు వచ్చింది. అది చెక్కలు కూడా కొడుతుంది. ఖచ్చితంగా మరి ఏదో ఒక కాంగ్రెస్లోకి లేకపోతే బీజేపీలోకి చేరుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏ పార్టీలోకి చేరుతున్నారు, నిజంగానే మరి బీఆర్ఎస్ని వీడే అవకాశాలు ఉన్నాయంటారా హరీష్ రావు గారు? హరీష్ రావు కనుక బీఆర్ఎస్ని వీడితే ఇక అది మామూలు దెబ్బ కాదు, ఏది చావు దెబ్బే బీఆర్ఎస్కి. ఈ పరిస్థితుల్లో అందులో కూడా ఇంత దిగజారిపోయినటువంటి బీఆర్ఎస్ ఏంటి మిణుకుం అంటున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు కనుక నీకు జెండా పీకేశాడంటే ఇక ఆ దీపం ఆరిపోయినట్లే. ఏది బీఆర్ఎస్ దీపం మనం చూసాం. అతనే ఒక పిల్లర్ ఎక్కడ బీఆర్ఎస్లో. కేసీఆర్కి మరి ఇద్దరు కుడి ఎడమ భుజాలుగా ఉన్నారు. ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. కొన్ని జిల్లాలు అతనికి అప్పచెప్పాడు, కొన్ని జిల్లాలు ఇతనికి అప్పచెప్పాడు. జీహెచ్ఎంసీ కొడుకు అప్పచెప్పాడు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలన మనం చూసినట్లయితే ఇప్పుడు హరీష్ రావు బీజేపీలో చేరతాడు అంటే నువ్వు మరి రాజీనామా చేయాలిగా. సిద్దిపేట అసెంబ్లీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే బీజేపీ ఏమంటోంది, రాజీనామా చేస్తే కానీ మేము పార్టీలో చేర్చుకోమంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ లాగా కాదనమాట. మరి సిద్దిపేటకి రాజీనామా చేస్తాడా? ఎందుకంటే తను ఆల్రెడీ సిద్దిపేటని తన పేరు చెప్తే సిద్దిపేట మొత్తం తన వెనకాల ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అంటే అందరి అది కూడా ఎందుకంటే తన ఫ్యాన్ బేస్ అట్లా ఉంది హరీష్ రావు గారికి. కానీ మొన్న ఏం జరిగింది, పార్లమెంట్లో మెజార్టీ తగ్గిపోయింది. అసెంబ్లీలో గెలిచాడు, బాగానే మెజార్టీ వచ్చింది. అదే 4 నెలల్లో 2500 పడిపోయింది. ఇంకా నయం, ఆ 2500 అన్నా మిగిలింది. సిరిసిల్లలో అయితే అసలు కేటీఆర్కి లేదు. ఏంటి అక్కడ మరి ప్రత్యర్థి పార్టీకే మెజార్టీ వచ్చిన పరిస్థితుల్లో 1-2 చోట్లే వీళ్ళకేదో మెజార్టీ వచ్చిందని. కేసీఆర్ గజ్వేల్లో మెజార్టీ వచ్చింది, సిద్దిపేట హరీష్ రావులో 2500 మెజార్టీతో బయటపడిన పరిస్థితుల్లో మరి రాజీనామా చేయగలడా? రాజీనామా చేసి మళ్ళా నెగ్గగలడా? ఎందుకంటే ఇతను కనుక బీజేపీలో చేరాడు అనుకో, రాజీనామా చేసి సిద్దిపేట బై ఎలక్షన్ వస్తే రేవంత్ రెడ్డి అది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. హరీష్ రావు ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుందన్నమాట. గెలిస్తే పర్వాలా, ఓడితే సూయిసైడల్, పొలిటికల్ సూయిసైడ్, ఆత్మహత్యా సదృశ్యం. మరి కాంగ్రెస్లోకి వెళ్తాడా? రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాలు ఉప్పు నిప్పుగా మారిన పరిస్థితుల్లో నిన్న కూడా తిట్టినట్టున్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడో సభలో. ఏమిటి 6 అడుగులాడు, అగ్గిపెట్టె దొరకలేదు, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కొచ్చుకున్నాడు కానీ అగ్గిపెట్టె దొరకలేదు ఒక 6 అడుగులాడికి, శ్రీకాంతాచారి బలైపోయాడు అని నిన్న కూడా మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి. పరిస్థితుల్లో హరీష్ రావు కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇక అతనికి ఉన్న ప్రత్యామ్నాయం బీజేపీయే. మరి నిన్న అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకున్నారని మరి మీడియాలోనో సోషల్ మీడియాలోనో మనకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని నమ్ముకుని రాజకీయం చేయలేము. భవిష్యత్తు ఇక మనకి లేదు. కేసీఆర్ ఇక అది గతించిన చరిత్ర, క్లోజ్డ్ చాప్టర్ అనేది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది బలంగా. దాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఎవరు? అది కాదు, మేమున్నాం, బీఆర్ఎస్ నిలబడుతుంది, మళ్ళా కేసీఆర్ నిలదొక్కుంటాడు అని విశ్వాసాన్ని అటు నాయకుల్లో ఇటు శ్రేణుల్లో కల్పించలేని దుస్థితి. ఇప్పుడు కేసీఆర్ కూతురేమో 4 నెలలుగా అక్కడ జైల్లో, ఎక్కడ తీహార్ జైల్లో. బెయిల్ వస్తుందా రాదా తెలియని పరిస్థితి. కనీసం వాళ్ళకి కేజ్రీవాల్కి ఏదో ఇచ్చినట్టున్నారు మిడ్ టర్మ్ బెయిల్, అది కూడా ఆమెకు రానటువంటి పరిస్థితి. ఎవరు? కవిత. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి తప్పులు అవే.
బీజేపీ పట్ల ఒక సరైన స్టాండ్ తీసుకోలేకపోయాడు. ఏంటి, అటు శత్రువుగాను చూడలేదు, ఇటు స్నేహితుడుగాను చూడలేదు. కొన్నాళ్ళు మోడీని పొగిడాడు, కొన్నాళ్ళు మోడీని తిట్టాడు. ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు అని బీజేపీ పెద్దలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం చూసాం కాంగ్రెస్లో సోనియా గాంధీకి ఎలా ఝలక్ ఇచ్చారో. అప్పుడు ఏమన్నాడు, రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణ ఇస్తే మీలో కలిపేస్తా అన్నాడు. కాంగ్రెస్లో కలిపేస్తానని సోనియాకి మాటిచ్చి ఇచ్చిన తర్వాత కలపలేదు. కలపకపోగా కాంగ్రెస్ని చీల్చి చెండాడాడు. ఏంటి, ఏ సోనియాకైతే వీళ్ళంతా కుటుంబం అంతా వెళ్ళి పాదాభివందనం చేశారో వాళ్ళు మళ్ళీ అదే సోనియాని ఇక్కడ టార్గెట్ చేశారు. బలిదేవత అని రకరకాల వ్యాఖ్యలు చేసినటువంటి దీంట్లో మనం చూసాం. ఏంటి, సోనియా ఇవాళ తెలంగాణ ఇచ్చింది సోనియానే అనే దీంట్లో కాంగ్రెస్ని గెలిపించారు మొన్న ఎన్నికల్లో. ఇవాళ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని పరిస్థితి, కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు నిన్న అతను చేరిపోయాడు, ఎవరు, ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో. ఇవాళ ఎవరు, అరికపూడి గాంధీ చేరిపోయాడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సమక్షంలో. ఓ పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి కొట్టుకుంటూ వస్తున్నాడు. ఏంటి, ఏదో అంటుగట్టినట్టుగా, ఏదో ఒక చక్కగా ఒక దడి కట్టినట్టుగా బీఆర్ఎస్ని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. ఏదో పొరపాటున ఒక మాట అన్నారు, ఏమని, కాంగ్రెస్ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారనో ఏదో అన్నట్టున్నారు. అది అడ్డం పెట్టుకుని ఇతను మొత్తం ఖాళీ చేపించేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. ఇప్పుడు రేపో మాపో నీకు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం అంటున్నారు, కాంగ్రెస్లో విలీనం అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక 20 మంది ఇంకా లైన్లో ఉన్నారని ఆ 20 మందిని కూడా కనుక లాగేసినట్లయితే ఇక ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కేసీఆర్కి ఉండదు. ఇప్పుడు ఒకటే ప్రత్యామ్నాయం కేసీఆర్ ముందు, బీఆర్ఎస్ని ఇవాళ పార్టీగా నిలబెట్టడమా, లేదు బీఆర్ఎస్ని విలీనం చేసేయటమా. కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకని, ఆల్రెడీ వీళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోతున్న దీంట్లో, రేవంత్ రెడ్డి లాగేసుకుంటున్న దీంట్లో. పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి పని కట్టుకుని కక్ష గట్టి ఖాళీ చేపిస్తున్నట్టుగా ఉంది. నువ్వు చూసే ఉంటావు, ఎవరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రేవంత్ పక్కన ఎవరు ఉంటున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్ట్ఫోలియోనే అది అయిపోయినట్టుంది. ఏది, బీఆర్ఎస్ని ఖాళీ చేయించే మంత్రిత్వ శాఖకే ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అదే కాదు, ఇవాళ ఆయన మరి కాంగ్రెస్లో విలీనం చేయలేని పరిస్థితుల్లో మరి కేసీఆర్ ఏం చేయాలా, బీజేపీలో విలీనం చేయాలి. బీజేపీలో విలీనం చేస్తే మరి మోడీ ఆయన మాట్లాడుకుంటే కనీసం కవితనన్న బయటేసే అవకాశం ఉంది. ఇవాళ కవితని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలి. మరోవైపు పార్టీని నిలబెట్టుకోవాలా, కనీసం పోయినాళ్ళు పోగా ఉన్నాళ్ళని తన వైపు మళ్లించుకోవటం, వేరే పార్టీకి తీసుకెళ్ళటం. ఇవాళ కేసీఆర్ పరిస్థితి మింగలేక కక్కలేక ఉంది. అడకత్తెరలో పోక చెక్కలాగా మారిన పరిస్థితుల్లో ఈ పరిస్థితికి కారణం ఏంటి, ఉద్యమ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయటం. ఎవరైతే తెలంగాణ తెచ్చారో ఆ నాయకుల్ని దూరం పెట్టడం, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేయటం. ఏంటి, తెలుగుదేశం నుంచి లాక్కున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, వాళ్ళనే స్పీకర్ చేశాడు. ఉన్నాడా ఆ స్పీకర్? ఇప్పుడు తెలుగుదేశం నుంచి తీసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నాడు, మళ్ళీ కాంగ్రెస్లోకే వెళ్ళిపోయారు. ఇంకో పని ఏం చేశాడు, అహంభావం నెత్తికెక్కి ఎవరైతే పాదాభివందనాలు చేశారో వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చాడు. ఆయన ఎవరో కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఎవరో, అతను మీ సీఎంగా కేసీఆర్కి పాదాభివందనం చేసినందుకు ఎమ్మెల్సీ చేసి పారేశాడు. ఉన్నాడా ఎమ్మెల్సీ? ఇప్పుడు వెంకట్రామరెడ్డి కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఇక ఫ్యూచర్ లేదు, బీఆర్ఎస్కి బతుకు లేదు అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళుతోంది. అనవసరంగా అటు తెలుగుదేశం పార్టీని తిట్టి చంద్రబాబుని దూషించి చేతులారా కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళ పైన పగబట్టినట్టుగా మరి బీఆర్ఎస్ని ఖాళీ చేపిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.